సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు మా అయ్యప్ప మాల కాకోకుండా ఇప్పుడు ఆంజనేయ స్వామి మాల కూడా వేసుకుంటుంటారు. అది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది కదా. సో అది వచ్చేసి అది వేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని మాట్లాడుకున్నట్టయితే అది వేసుకుంటే చాలా అంటే చాలా మంచి, మన ఆరోగ్యం బాగుంటుంది అండ్ మన లైఫ్ చాలా బాగా ముందుకైతే వెళ్తుంది. అన్నీ మనము మంచి వార్తలే వింటాము అండ్ పాజిటివ్ వైబ్స్ అయితే మన చుట్టూ అయితే తిరుగుతూ ఉండడం అయితే మనం గమనిస్తాము. అండ్ మనము ఏం చేసినా సరే అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మాల వేసుకున్నప్పటి నుంచి. సో చాలా అంటే చాలా నిష్టగా, చాలా భక్తితో ఈ మాల అయితే వేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అది వేసుకున్న తర్వాత మనకైతే ఆ దేవుడు మనతోనే ఉన్నట్టు అండ్ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ మనతో ఉన్నట్టు అండ్ ఆయన ధైర్యము, శక్తి అండ్ తెగింపు ఇవన్నీ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంటే దయ్యాలకు భయపడకోకుండా ఉండడం కానీ, లేకపోతే ఇంకోటి ఇలాగైతే మనకైతే ఉంటుంది. అండ్ మనకు జ్ఞాపక శక్తి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా పెరగడం అయితే మనమైతే గ్రహిస్తాము. అండ్ మనకు ఎప్పటినుంచో సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అయినా సరే వెంటనే సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన మాల అని అందరూ అనుకుంటూ ఉంటారు అండ్ పవర్ఫుల్ కూడా. అండ్ ఏదైనా మనం కోరుకుంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మాల వేసుకున్నప్పటి నుంచి మనమైతే ఖచ్చితంగా మెడిటేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ధ్యానం. సో ఈ ధ్యానంలో మనం వాడాల్సిన అదే మాల ఏంటి అంటే 5 ముఖాలు ఉన్న రుద్రాక్షతో చేసిన మాల మనమైతే జపంకి వాడాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సన్ట్రేషన్తో పాటు చేయాల్సి ఉంటుంది ఇది. సో జై శ్రీరామ్, జై హనుమాన్ ఇలాంటి దాంట్లకైతే ఈ మాలనైతే యూస్ చేస్తారు. అది జపం చేసుకుంటూ మనమైతే జై శ్రీరామ్, జై హనుమాన్ అని జపం చేసుకుంటూ మనమైతే ధ్యానం చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే మీరు మీ చుట్టూ జరగడం గమనిస్తారు. మీరు ధ్యానం చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు కూడా ఈ మాలనైతే జపమాలనైతే యూజ్ అయితే చేస్తారు. సో గైస్, ఈ దీక్షనొచ్చేసి 41 డేస్ అయితే చేస్తారు. చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. చాలా భక్తితో చేయాల్సి ఉంటుంది. ఇది యేసుకున్నప్పటి నుంచి మనం బ్యాడ్ వర్డ్స్ గానీ, లేకపోతే బ్యాడ్ టాకింగ్ గానీ, లేకపోతే మద్యం గానీ, నాన్ వెజ్ గానీ ఇటువంటివి ఏవి మనమైతే తీసుకోకూడదు. అండ్ కోపం గూడా పడకూడదు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉండాలి. అప్పుడే మనకైతే మనతో మన హనుమాన్ బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. అండ్ ఆ మాల వేసుకున్నందుకు మంచి జరుగుతుంది. సబ్స్క్రైబ్.